నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూన్ 19వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలలో కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి గురించి తెలుసుకుందాము. ఇవి గోచార ఫలితాలు. అసలు గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం. అది ఖగోళంలో సంచరించే ప్రాంతం యొక్క తను కలిసిన తోటి గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావం చూపిస్తాయి. ఆ గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభాలను ప్రదర్శిస్తాయి. దీనినే గోచారం అంటారు. ఈ గోచార ఫలితాలలో వివరాల్లోకి వెళ్లే ముందు కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. కర్కాటక రాశికి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అలాగే సింహరాశిలో మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం. కన్యారాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం. ఈ నక్షత్రాల వారన్నిటికీ కూడా ఈ గోచర ఫలితాలు వర్తిస్తాయి అనేది సూచిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశికి ఈరోజు ఈ సంచారం చతుర్థంలో తులారాశిలో చంద్ర సంచారం కనుక వ్యక్తిని మానసికంగా అశాంతికి గురి చేస్తుంది. ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు, శారీరక రుగ్మతలు ఉండవచ్చు. ఈ తల్లిదండ్రుల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ రవాణా శ్రద్ధ వహించండి. వారి ఆరోగ్యానికి కూడా ఆర్థిక నష్టాలు, భారీ ఖర్చులు ఉండేది కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాల నుండి ఎంత దూరంగా ఉంటే ఈరోజు అంత మంచిది. వీరికి చేపట్టిన పనులు ఏదైనా పూర్తి చేయడానికి వీరు అదనపు కష్టపడాల్సి రావచ్చు. అంత తేలిగ్గా ఈరోజు వీరికి ఫలితాలు రావు అనేది కనిపిస్తుంది. అదే కాదు, వీరి వెనుక ప్రత్యర్థులు, శత్రువులు నిఘా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఈ స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో, సహ ఉద్యోగులతో, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు సరిగా ఉండని రోజు కనుక ప్రయత్నించాలి. వివాదాలకి, అపార్థాలకి దూరంగా ఉండటానికి ఈరోజు గమనింపులో ఉండాలి. ఇది ముఖ్యంగా దొంగలు లేదా ఏదైనా దొంగతనం మీద పడవచ్చు. జాగ్రత్త వహించండి. ముఖ్యంగా స్పెక్యులేషన్, స్టాక్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఈరోజు మంచిగా లేదో నష్టాలు వస్తాయి. సంతానంతో ఇబ్బందులు ఉండవచ్చు. విద్యార్థులకి ఆటంకాలు వారి విద్యలో కలిగేది కనిపిస్తుంది. ముఖ్యంగా వీరు దురుసుగా ప్రవర్తించేది నివారించాలి. తోటి విద్యార్థులతో తగాదాలకి దూరంగా ఉండాలి. దెబ్బలు తగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరి విషయంలో శ్రద్ధ అవసరం. వివాదాలున్న జీవిత భాగస్వామితో మాత్రం కొంత భౌతిక, వైవాహిక సౌఖ్యం అనుభవించేదానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్కదానికి ఈరోజు వ్యాపారంలో నష్టాలు, వ్యాపార అభివృద్ధికి, భవిష్యత్తు నిర్ణయాలకి మంచి సమయం కాదు. ఈరోజు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులుంటే వాయిదా వేసుకోవటం మంచిది. ఇక భవిష్యత్తు కోసం, నిర్ణయం కోసం తీసుకునే నిర్ణయాలు కూడా అంత మంచి సమయం కాదు. కోపం, చిరాకులో నిర్ణయాలు చేయరాదు. ప్రయాణాలలో ఇబ్బందులు, సమస్యలు, ముఖ్యంగా ఉద్యోగంలో బదిలీలు, చాలా ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, హోదా నష్టం, వృత్తి ఉద్యోగాలకు అసంతృప్తి, వాహన ప్రమాదాలు ఉంటాయి అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున ఆలయ సందర్శనాలు, పూజలు ఈరోజు చేయడం మంచి వాతావరణ పరిణామాలకి అని సూచించడం జరుగుతోంది. ఇది ఈ కర్కాటక రాశి వారికి క్లుప్తంగా ఈరోజు చెప్పుకోవడం జరిగింది. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి యాక్టింగ్, మోడలింగ్, మార్కెటింగ్ వంటి సృజనాత్మక పనులలో నైపుణ్యం కనపరిచేదిగా ఉంటుంది. ఈరోజు ఎక్కువగా వారికి బాగా కలిసి వస్తుంది. లేదా డ్యాన్స్ లేదా ఇన్స్ట్రుమెంటల్, మ్యూజికల్ వంటి వాటికి అంతర్ముఖంగా సృజనాత్మక నైపుణ్యాలు, విభిన్న రంగాల్లో నిపుణత కలిగి ఆసక్తి ఉండి పనుల్లో ఈరోజు వాటి పనులకి ఎక్కువ విజయం లభిస్తుంది వారికి అనేది ఆనందం ఉంటుంది. వారు ఉత్సాహంగా కూడా ఉంటారు ఈ విషయాల్లో. ఆర్థిక వెంచర్లు ఉన్న వారికి కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. వివిధ వనరుల నుండి ఆదాయం కూడా వచ్చేది కనిపిస్తుంది. ముఖ్యంగా ధైర్యంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఈరోజు చాలా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుదల రోజుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గతంలో అనారోగ్యంగా ఉన్నవారు కూడా ఈరోజు కుదుట పడతారు అనేది కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు మరియు తోబట్టువులు అంతటా అన్ని విధాల సమయానికి సపోర్ట్ చేస్తారు. వీళ్ళు సపోర్ట్ ఇస్తుంది. వీరికి అనుకున్న టైంకి ఏదైనా ఏ దానికైనా సరే, సలహాకైనా, ఆర్థికంగా అయినా సరే, దేనికైనా. ఆర్థికంగా అయితే లోటు ఉండదు ఈరోజు వీరికి. వారి సపోర్ట్ ఏ విషయానికైనా కానీ లభిస్తుంది.
కార్యాలయంలో బాస్ మన్ననలను కూడా పొందుతారు. కష్టపడి పని సకాలంలో పూర్తి చేస్తారు అనేది కనపడుతుంది. ఇక జీవిత భాగస్వామితో సంబంధం ఒక స్నేహపూర్వకంగా మార్చుకుంటారు ఈరోజు. ఇదివరకు ఉన్న అపార్థాలు, వివాదాలు ఏమైనా ఉంటే కూడా అవి తొలగించుకొని స్నేహపూర్వకంగా వారితో మెలగటం కనిపిస్తుంది ఈరోజు. తక్కువ దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటుంది. చిన్న ప్రయాణాలలో ఆనందంగా అనుభవిస్తారు అనేది ఈరోజు. చిన్న ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి బాగుంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. సామాజిక గౌరవం ఉంటుంది. ఉద్యోగంలో ఆనందం, ఆదాయం, ప్రమోషన్కి అవకాశాలు కూడా అన్నిటికీ కూడా బాగుంటుంది ఈరోజు. ఉన్నత విద్యకి, సంతానంకి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక భద్రత, అప్పుల నుండి ఉపశమనం కూడా కనిపిస్తుంది ఈరోజు. ప్రజాదరణ ఉంటుంది. మంచి ఆహారం, దుస్తులు, ఆభరణాలు కొనుగోలుకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సొంత ఇంటి గురించి కూడా అవకాశాలు రావచ్చు. ఇక దూర ప్రయాణాలు ఉంటాయి. కొద్దిగా వృత్తిపరమైన విజయం లభిస్తుంది. భాగస్వామి చాలా బాధ్యతగా ఉంటారు. పరిహారాల విషయానికి వస్తే ఇక శివారాధన, శనికి పూజలు, అభిషేకాలు, నువ్వులు దానం మంచి శుభ పరిణామాలకి సూచించడం జరుగుతుంది. ఇది ఈ సింహరాశి వారికి క్లుప్తంగా ఈరోజు చెప్పుకోవడం జరిగింది. ఇక కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అన్ని వ్యక్తులకి కూడా, అందరికీ కూడా ఈ సంచారం ప్రగతిశీల నోటుపై ఎక్కువగా పనిచేసినప్పటికీ ఈ కన్యారాశి వారికి కొన్ని అడ్డంకులు కలిగిస్తుంది. ద్వితీయంలో చంద్ర సంచారం ఈరోజు మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. ఇక వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో స్వీయ క్రమశిక్షణ అవసరం మరియు విలాసానికి మధ్యన హెచ్చుతగ్గులను లోనయ్యేది కూడా కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా త్వరితగతిన డబ్బు సంపాదించాలనే దురాశ అది వ్యసనంగా తీసుకెళ్లే అవకాశాలు మెండుగా ఉంటాయి ఈరోజు. ఈ కోరికలు ఈరోజు ఈ సంచారం వలన యావ ఎక్కువగా కలిగిస్తుంది వీళ్ళల్లో, లేదా మీ సంబంధాలలో అంచనాలను కూడా పెంచుతాయి అనేది కనిపిస్తుంది. వ్యక్తి సామర్థ్యం కోసమే పని చేయిస్తాడు. ఈ రోజున వ్యక్తి స్వార్థం కోసమే పనిచేస్తాడు ఎక్కువగా ఈరోజు అనేది కనిపిస్తుంది. మరి స్వార్థపూరిత ఆలోచనలు ఎక్కువ అవుతాయి ఈరోజు. మరి వివాదాస్పద జీవితాన్ని గడపటానికే ప్రేరేపిస్తుంది ఈరోజు గ్రహ సంచారం వీరికి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే జాతకంలో గురు శుక్రులు బలంగా ఉంటే ఫలితాలు కొంచెం మెరుగవుతాయి అనేది కూడా కనిపిస్తుంది. ఇక స్నేహితులతో, సహోదరులతో వివాదాలకి ఉంటారు ఈరోజు. కరుకుదనం మరియు తక్కువ స్వభావం కలిగి ఉంటారు. స్త్రీల సాంగత్యం కోరుకుంటారు ఎక్కువగా అనేది కూడా కనిపిస్తుంది వీరికి. దీని వలన గౌరవభంగం, సమాజ గౌరవ భంగం కూడా కలగవచ్చు. జీవిత భాగస్వామికి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా. ఆరోగ్యం దెబ్బతినవచ్చు. మానసిక ఒత్తిడులు ఉండేది కూడా కనిపిస్తుంది ఈరోజు. కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయి. నిరాశలుగా ఉంటుంది ఈరోజు ఎక్కువగా. ఆదాయం ఉంటుంది కానీ అయితే జీవిత భాగస్వామి వ్యక్తిత్వాలు రహస్యంగా ఉంటాయి వీరికి. వీరు లేదా అతనిని అర్థం చేసుకోలేరు, లేదా భాగస్వామిని అర్థం చేసుకోలేరు. కొంత ఆర్థిక లాభాన్ని మరియు ఆర్థిక సంక్షోభాన్ని అనుభవిస్తారు అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి వ్యక్తిత్వ రహస్యాలు వీరికి కొంచెం అనుమానాస్పదంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ప్రమాదాలు, వ్యాధుల పట్ల జాగ్రత్త ఉండాలి. చాలా ఖర్చులు ఉండేది ఉంటుంది. అయితే దశమంలో బుధుడు అనుకూలంగా ఉంటాడు. నవమంలో కొంత వృత్తిపరంగా కొంత మంచి రోజుగా ఉండి కొంత ఆదాయం ఉండవచ్చు. వ్యాపారస్తులకు కూడా నష్టాలైతే ఉండవు పెద్దగా. ఆర్థిక లాభాలు రాకపోయినా కానీ, ఈరోజు ఆర్థిక లాభాలు రాకపోయినా వ్యాపారస్తులకి వాహన ప్రమాదాలు ఉంటాయి. విద్యార్థులకి ఉన్నత విద్యకి అనుకూలంగా కనిపిస్తుంది కొంచెం. ముఖ్యంగా పనికిరాని చర్చలు నివారించండి ఈరోజు. అది శత్రువుల సంఖ్యను పెంచే గొడవలకి దారి తీస్తుంది. కాబట్టి వివాదాలకి కాలు దువ్వకండి. సమాజంలో పరువు, గౌరవానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఈరోజు ఇన్వెస్ట్మెంట్కి అనుకూలం కాదు. ప్రయాణాలలో ఇబ్బందులు ఉండవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే శుక్ర స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు, రాహుకేతు పూజలకి మంచి శుభ పరిణామాలుగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ కన్యా రాశి వారి గురించి. ఇక
కర్కాటకం, సింహం, కన్యా రాశి వారి గురించి చెప్పుకుందాము. రాబోయే వీడియోలో తెలుసుకుందాం. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.